ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్షర ఏంటి మా ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. పైగా శృతిని కూడా ఇంటికే పిలిపించుకుంది. డిప్రెషన్లోకి వెళ్ళిందా ఏంటి? లేకపోతే ఎవరికీ తెలియకుండా ఏదైనా నిర్ణయం తీసుకుందా? కూర్చో అక్షర. ఏంటక్షర బాధపడుతున్నావు? చాలా మందికి జీవితంలో తమ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడే లోపల విధి ఘోరంగా శిక్షిస్తుంది. అప్పుడు ఆ మనిషి బాధ 10 రెట్లయ్యే ఏకాకిగా ఏకాంతంలోకి ప్రాణాలు వదిలేస్తాడు. కానీ నేను ధైర్యం తెచ్చుకొని మీ అందరితో జీవితం పంచుకుందాం అనుకుంటే ఆ దేవుడి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. ఇప్పుడు నేను ఓదార్చకపోతే తను ఏదైనా చేసుకుంటుంది. అక్షర, మనిషి పొరపడ్డం సహజం. కానీ దాన్ని చక్కదిద్దుకోవడం నీలాంటి మంచి వ్యక్తుల లక్షణం. అలా జీవితాన్ని చక్కదిద్దుకున్న వాళ్ళు మంచివాళ్ళు. అలాంటి మంచి వాళ్ళ మనసులో ఆ దేవుడు నివాసం ఉంటాడని నా విశ్వాసం. నీకేం కాదక్షర, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ధైర్యమే నీ ప్రాణాలు కాపాడుతుంది. నేనేమైనా చేసుకుంటానేమోనని మీరు నాకు ధైర్యం చెప్తున్నారని నాకు అర్థమవుతుందండి. మనిషికి సహజ మరణం అదృష్టం, తెలిసిన మరణం పాపం. నేను మీ విషయంలో పాపం చేశాను. అందుకే నాకు ఆ దేవుడు ఈ శిక్ష వేశాడు. మీరు నాతో కలిసి ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. నాతో విడాకులొద్దని చెప్పినప్పుడు అర్థం చేసుకోలేదు. శృతిని ఒంటరి దానిగా వేరు చెయ్యొద్దని చెప్పినప్పుడు అర్థం చేసుకోలేదు. నేను మీ పట్ల ఏమీ అర్థం చేసుకోలేదండి. నేను నిజంగా చాలా పాపిష్టిదాన్ని. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. దెబ్బ తగిలితేనే నొప్పి తెలుస్తుందని అంటారు కదా, కానీ జీవితమే కోల్పోయి ఎంత పెద్ద దెబ్బ తగులుతుందని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఏమైందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? నేను జైలు నుంచి వచ్చిన తర్వాత మీరు నా పైన కోపంగా ఉండేవారు. తర్వాత మెల్లగా మారి నాకు దగ్గరయ్యారు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకునే టైంకే నేను మీకు దూరం అయిపోతున్నాను. మీతో జీవితం పంచుకోవాలన్న కలగానే మిగిలిపోతున్నందుకు బాధగా ఉంది. చూడక్షర, చావనేది ఎప్పుడొస్తుందనేది ఎవ్వరికీ తెలీదు. సగం చచ్చి చాలా మంది హాస్పిటల్కి వస్తున్నారు. అందులో డాక్టర్స్ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతారు, వాళ్ళ ఆయుష్ని పొడిగిస్తారు. నువ్వనుకున్నట్లు నీకొచ్చింది చావు కాదు, ఒక రోగం. మరణం కాదు. నీకేం కాదక్షర. డాక్టర్గా నేను చెప్తున్నాను, నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు, సరేనా?
మీరు చెప్తుంటే ధైర్యం వస్తుంది, కానీ లోపల బాధ, భయం, టెన్షన్ పోవట్లేదండి. అక్షర, ధైర్యంగా ఉంటేనే సగం రోగం చచ్చిపోతుంది. ముందు నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు. అలాగే అండి, మీరు చెప్తున్నారు కదా, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. అక్కిలాంటి రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకుంది? శృతిని పిలవకుండా ఉంటే బాగుండేది. అను, అక్క రాక. ఏంటను టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? అక్క అది హో, అర్థమైందను. మా అక్క టైంకి టాబ్లెట్స్ వేసుకుంటుందో లేదో, తనకి ఏదైనా అవుతుందని కంగారు పడుతున్నావా? నాకేం కాదు, నేను అంత తొందరగా పోను. అక్క ప్లీజ్, నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకో. తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. నన్ను ప్రేమించేవాళ్ళు, నా ప్రాణాలు నిలపాలనుకునేవాళ్ళు నాకు అండగా ఉండగా నాకేమవుతుంది? మేమేమీ కానివ్వమక్క, కానీ శృతిని ఇలాంటి టైంలో ఎందుకు పిలిచావు? తల్లిని కదాను, పేగు బంధం లోపల తొలుస్తూ ఉంది. శృతిని చూడాలని గుండె ఆరాట పడుతుంది. మీరు నన్ను కాపాడతారు, కానీ నాకు అసలు ఆయుష్యే లేకపోతే మధ్యలోనూ ఆపరేషన్ చేసేటప్పుడు నా ఊపిరి ఆగిపోతే, నా బిడ్డను చూడకుండానే నేను చనిపోతే, శృతి మీద నేను తల్లి ప్రేమను చూపించలేదు. నా పని ఒత్తిడి వల్లనో బిజీగా ఉండడం వల్లనో తెలియదు, కానీ దాన్ని దగ్గరికి తీసుకొని గారాభం చేయలేదు. దాని ముద్దు ముద్దు మాటలు నేను వినలేదు. దాన్ని కన్నది నేనే అయినా పెంచింది మాత్రం ఆయనే. శృతి ఇన్నాళ్ళు తండ్రి ప్రేమని చూసిందే, కానీ తల్లి ప్రేమని చూడలేదు. కనీసం ఈ చివరి రోజుల్లో అయినా అమ్మ ప్రేమని పంచనివ్వను. అక్క, నిన్ను భయం ఆవరించడం వల్ల నీకేమవుతుందో అని నువ్విలా మాట్లాడుతున్నావు, కానీ నీకేం కాదక్క. మనకి డోనర్ దొరికితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ దొరక్కపోతే? నువ్వెందుకక్క అలా అనుకుంటున్నావు? దొరక్కపోతే నా కోసం మృత్యు ద్వారాలు తెరుచుకుంటాయి.